నమస్తే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వైసీపీ నేత అహ్మద్ బాషాపై ఇప్పటి వరకు అయితే పలు రకాల కేసులు నమోదైనాయి కడపలో. అయితే ఆయన ఎన్నికల టైంలో కూడా అసభ్యకర పదజాలం మాట్లాడినని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అలాగే టీడీపీ కార్యకర్త మీద దాడి దిగారని వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇంకా అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి. సార్ దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు అహ్మద్ బాషాయో లేకపోతే అలంగీరో లేకపోతే ఇంకొకటో రకరకాల తోపుదుర్తి వెంకటేష్ లేకపోతే చందు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వన్ బై వన్ ఏదో జాగ్రత్తగా మొక్కలకు పాదులు తీసినట్టు తీస్తున్నారు. వీళ్ళు కువైట్ వెళ్ళిపోవడానికి అతను బొంబాయిలో పట్టుకున్నారు అతన్ని. అంటే లుకౌట్ నోటీస్ జారీ ఈ కేసులు ఉన్నాయి కదా, వీళ్ళకి సులువు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని వాళ్ళ కోసం తిరగక్క లేకుండా పారిపోతానికి వెళ్ళినప్పుడు పట్టేసుకుని పోలీసు వాళ్ళని కాకేస్తున్నారు. వాళ్ళు ఆఫ్ చేసి వీళ్ళు వెళ్ళి రారా బాబా ఇప్పుడే 100 కేసులు పెడతారు అన్న మీద బయట రాకుండా. అక్కడ కడప రెడ్డమ్మ ఉంది, అక్కడ మాధవి గారు అర్థమైందండి. తోలు తీసేస్తుంది పట్టుకుని ఆవిడంటే మామూలుగానే భయం వాళ్ళకి. ఆవిడ చూస్తేనే భయం వేద్ది వాళ్ళకి. అందరూ అనుకున్నారు ఏవిడో వచ్చిందో ఒక ఆవిడ ఏదో ఎలా ఏగుతుందో వెళ్తుందో అనుకున్నారు. వాళ్ళందరికీ గజగజ ఉడికిచ్చేస్తుంది, నిలబెట్టి కడిగేస్తుంది పట్టుకుని. అసలు ఆ అమ్మాయి రాణి రుద్రమలా ఫైటింగ్ చేస్తుంది. ఆవిడ నోటికి వచ్చినట్టు వాగేటెత్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫుల్ కోటింగ్ ఉంటుందండి, అక్కడ రాడ్ బెండింగ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి సిదిరి అప్పలరాజు అని, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ అని, లేకపోతే నిన్న మొన్న సీమరాజమే కమ్మడంత వెళ్ళాడు ఒకడు. వాడు పేరు ఏదో నారాయణమూర్తి అని, అతను గ్రీష్మ గారిని వాళ్ళని ఎలా మాట్లాడాడు, సిగ్గు లేకుండా సీమరాజా మీద ఇలాగ అన్నాడని చెప్పి. అసలు సీమరాజా వాళ్ళ కార్యకర్తే కదా, వాళ్ళ పార్టీ కూడా చెప్తున్నాడు. సాక్షి ఛానల్ వేస్తున్నారు సార్ అరెస్ట్ అని. వాళ్ళ పార్టీ కార్యకర్తలు జెండా వేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడారు, తెలుగుదేశం జెండా వేసి మాట్లాడిచ్చారు. మరి కావాలంటే మాట్లాడించుకోవచ్చు, తప్పే ఉంది. వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ మానేసి వాళ్ళు తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు రౌండ్ వేసినట్టున్నారు. ఏంటండి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు టైం వచ్చింది వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకు మూసు కూర్చోవాలంతే తప్ప అవునా మీ టైం రా బాబు అనుకోవాలంతే. ఇప్పుడు వాళ్ళ సమయం వాళ్ళ టైం ఉంది కదా అని రెచ్చిపోయారు. అలాగే వీళ్ళు రెచ్చిపోవట్లేదు. చూసారా వాళ్ళకి వ్యత్యాసం. వాళ్ళు టైము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు వాళ్ళు. వీళ్ళు రెచ్చిపోకుండా జాగ్రత్తగా నువ్వు అలా ఇంతకు అలాగన్నావని తక్కువ నువ్వు ముట్టుకేస్తున్నారు వాళ్ళకి. అది పారిపోదామని చూస్తే పారిపోనివ్వట్లేదు. ఇక్కడ ఉంటేనేమో టెన్షన్ ఎప్పుడు పట్టిపోతారు అని. ప్రతి ఒక్కడికి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, రెచ్చిపోయి మాట్లాడాడు. అవన్నీ పారిపోతామంటే మా ఇంటికాడ ఉన్నాడు నేను అన్నాడు. ఏడి ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు ఆచూకీ లేదు కదా. ఆచూకీ లేదు. ఫోన్ చోట పెడుతున్నాడు, మనిషి చోట ఉంటున్నాడు. వీళ్ళు అన్నీ మేకపోతే గాంభీర్యం కాగితం పుల్లండి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ పత్రికలో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాల్లో. ఎప్పుడు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చిచ్చేడతాం, అగ్గిపోలు గీద్దామే. వీళ్ళ పరిస్థితి ఎప్పుడంతే. తోపుదూతి ప్రకాష్ రెడ్డి అక్కడ ఫ్యాక్షన్ లేపాలి, ఇప్పుడు పర్యటనకి వెళ్తున్నాడట. ఎవరో చనిపోయారండి. ఆంధ్రాలో ఒకలాగానో తెలంగాణలో ఒకలాగా రాశారు ఆ చావు గురించి. ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలి. ప్రతి ఊళ్ళో 2 వర్గాలు చేయాలి. ఒక వర్గం తనకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాడు. అలాగేం చేయరండి. జగన్మోహన్ రెడ్డి ఉంటే కదా సపోర్ట్ చేయడానికి, అతను లోపలే చేస్తారు. ఎవడంకల పోవాలో తెలియదు. రేపు మాపో తోపుదూతి ప్రకాష్ రెడ్డిని వేస్తారు, వాళ్ళు చందుని వేస్తారు. నిన్న మొన్న పోలీస్ స్టేషన్ మీకు ఓవర్ యాక్షన్ చేసాడు. సునీతమ్మ గారు వాళ్ళని తిట్టాడు. మీ ఆయన నీ బతుకు నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు. అటు బతుకెంత ప్రకాష్ రెడ్డి అడిది అటు ఏం బతుకది అంటే చూస్తూ ఊరుకుంటున్నారు అనుకుంటున్నాడా? అంటే నీకు పరిటాల రవీందర్ గారు వాళ్ళే మాట్లాడక్కలేదు. వీళ్ళు ఫుట్బాల్ ఆడతానికి ఎవడన్నా ఆడతాడు. అంటే ఎవడికాడు ఎందుకు వచ్చిన గొడవలే, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టుకుంటూ ఎందుకని ఎవడికాడు నోరు మూసుకుని ఎవడపన్నాడు చేసుకుంటున్నారు. నన్ను ఇక్కడ కొట్టి అక్కడ కొట్టిన ఓవర్ యాక్షన్ చేస్తే కొడతారు. ఎందుకు వదులుతారు? ఇక వాళ్ళ అధికారం కల్లండి. మళ్ళా వాళ్ళ అధికారం రావటం, వైసీపీ పార్టీ బతికి పట్టగట్టడం, జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం అనేటువంటి జరగదు. వరుస పెట్టి క్యూ పెట్టేస్తారు అందరూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు టైం ఉంది కానీ ప్రధానంగా ఇవాళ పడితే తిండి ఎవడు పెడతాడు జైల్లో వీళ్ళు కానీ ఆగుతారు. వీళ్ళు ఉన్నవాళ్ళు పోటీ చేస్తారు. వీళ్ళని మెల్లమెల్లగా ఒక్కొక్కడిని తీసుకెళ్తారు. విడుదల రజనీ గారికి లైన్ అయిందా, కాకాని గోవర్ధన్ రెడ్డి అయిందా, ఇక ఆఖరి వరుసపెట్టి అందరూ రోజా గారు, కసిరెడ్డి రాజిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరి మీద రెడీ అయిపోయినాయి కదా. వరుసగా ఫైల్ అయిపోతామని పొలవమంటాను. వీళ్ళందరూ ఒకళ్ళంకలు ఒకళ్ళు వరుస పెట్టేసి జైళ్ళన్నీ నిండిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ అన్ని జైళ్ళకి తిప్పుతారు వీళ్ళని.
రాష్ట్రాలన్నీ ఇప్పుడు మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇసుక వ్యాపారం చేశారు వీళ్ళు. అక్కడే దొరుకుతారు. దానికి సంబంధించిన నడబ్బాయి అంటే కేసు పెడతారు. వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా రౌండ్ ఉంటుంది. నీకు ఆ పొంగునూరులో జెండాలు అయితే ఇప్పుడు రేపు మాపు ఆడిని తీసుకెళ్తారు. తురకా కిషోర్ని తీసుకెళ్ళారా? వాళ్ళిద్దరు కరచి పొడిచినోటికి ఆడ ఓటం మారిపోయింది చూసారు నువ్వు. ఆడ ఎలాగ వెళ్తున్నాడు. ఇదివరకు పెద్ద ఓవరాక్షన్ చేసేవాడు. ఇప్పుడు దిక్కులు చూసుకుంటే బిక్కుమంటే వెళ్తున్నాడు. రేపొద్దున పొంగునూరు రోడ్ వెళ్తాడు. వాళ్ళ బాస్కి దిక్కు లేదా పొంగునూరు రోడ్కి అడిగి. ఇప్పుడు కొంత ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విక్రిస్తున్నారు. ఎవరో వాళ్ళ కార్యకర్తలే విక్రిస్తున్నారు. మీరు ఏం చేయలేదు, మీరు చెప్పిన అన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నిన్న మొన్న ఒక 3 శుభవార్తలు చెప్పారు. నా పోస్టర్ నడుస్తూ ఉంది. అది నిజంగానే అన్నాడో లేకపోతే ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు వేసారో తెలియదు, కానీ దాన్ని విక్రిస్తున్నారు. అన్నీ జరుగుతాయండి. ఒకరోజు వెనక ముందు జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని విడిచిపెట్టి మనకే తెలిసినోడు వాళ్ళు తెలియదా వీళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందని. ఈ పాములు కర్రలు రాళ్ళు ముళ్ళు ఉంటే అడ్డం తీసుకోవాలని తెలీదా? ఆ టైం వచ్చినోడు తీస్తారు. ఈ లోపల కొంత వాళ్ళ దగ్గర అంతా లాగేసి మొత్తం అంతా వాళ్ళు గాడి చేసేస్తారు. ఈ లోపల వాళ్ళ ఆస్తులు కూడా రికవరీ చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ ఆస్తులు రికవరీ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. చట్టంలో కేసు పెట్టాలి. ఊరికి అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉన్నారు అక్కడ, బెయిల్ ఇచ్చేస్తూ ఉంటారు పుల్లమంటారు. కాబట్టి అన్నీ సెట్ చేసుకోవాలండి. ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కథ ముగిసిందండి. సీమరాజే అంత గింజుకున్నా కానీ వాళ్ళని కాపాడలేకపోతున్నాడు. పైగా అతని మీద కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే సార్ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత రోజా ప్రెస్ మీట్ పెట్టడం, అంబటి రాంబ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కానీ అసలు సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ భార్గవ రెడ్డి కానీ ఇప్పటి వరకు ఎక్కడ ప్రస్తావన లేదు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి కేసులు వాళ్ళ కింద వాళ్ళ ముడ్డి కింద నీళ్ళు వచ్చేసినాయండి. ఎప్పుడు తీసుకెళ్ళి ముడ్డి పగలు కొడతారో వాళ్ళు బిక్కుమంటూ ఉన్నారు వాళ్ళు. అతను ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడు? అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళందరూ కూడా కాగితం పుల్లు. అధికారంలో ఉన్నప్పుడు మా అంత తోపులు తురుములు లేరని ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడారు. మాకున్న దమ్ము కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడడం, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాం మేము. వీళ్ళు సన్నాసులు వాళ్ళే. వాళ్ళ అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, అధికారం లేకపోతే ఒకలా మాట్లాడతారు. వాళ్ళ అధికారం ఉందనుకోండి, మళ్ళీ రేపు అధికారం వచ్చింది మళ్ళీ మీసాలు వచ్చేస్తాయి. కానీ బ్యాట్లకి మళ్ళీ అధికారం రాదు వాళ్ళకి. ఏదో పార్టీలో దూకేయాలి. వీళ్ళందరూ జైల్లో పోతారు. కొంచెం మంచివాళ్ళు, తప్పులు చేయని వాళ్ళు, దొరకకుండా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పార్టీలో దూకేస్తారు. ఆల్రెడీ కొంతమంది ఈ పార్టీలో దూకేశారు. కొంతమంది జనసేనలో పోయారు, కొంతమంది బీజేపీలో పోతున్నారు. టీడీపీలో పెద్ద గేట్లు ఎత్తలేదు. లాస్ట్ చూసి టపాల్మని అయితే ఎత్తారు. వాళ్ళని ఉన్న కాడికి ఇందులో వచ్చేస్తారు. అది పరిస్థితి. ఏమైనా వాళ్ళు ఎంత గింజుకున్నా, ఇన్ని పిల్లి మొగ్గలు వేసినా, జగన్మోహన్ రెడ్డి ఎంత సానుభూతి విక్టిమ్ కార్డు వాడినా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెడ ప్రయత్నం చేస్తాడు. దాని ముఖం పగిలిలా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలంతే. అది నిదానంగా తీసుకుంటున్నారో అలా కాకుండా స్పీడ్గా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు. కొడాలి నాని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ముంబై కానీ హాస్పిటల్ కానీ ఆపరేషన్ అది అయింది, విజయవంతంగా అయింది అంటున్నారు. పూర్తి సంపూర్ణ ఆరోగ్యం చిక్కి అప్పుడు జైల్లో విశ్రాంతి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను. అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. టైంకి ఫుడ్ పెడతారు. ఆ మందులే వాడాలంటే మందులు కూడా ఇస్తారు, వాడుకోమంటారు. ఆ పని చేసుకుంటే బెటర్. అతను కొన్నాళ్ళు టైం పడుతుందండి. అది తగ్గాలి కదా. హార్ట్ సర్జరీ అయింది కాబట్టి కొన్నాళ్ళు వెసులుబాటు ఇస్తారులేండి. అంత రాక్షసంగా వ్యవహరించరు వీళ్ళు. అంత కఠినంగా ఉండరు. మానవత్వం ఉన్న మనుషులు, మంచి ప్రభుత్వం కాబట్టి కొంత వెసులుబాటు ఇస్తారు. ఈ లోపల నోటికి కూడా ఆపరేషన్ చేసి ఉంటారు, ఇష్టమైన మాట్లాడే ముడి కాబట్టి. ఏమైనా కానీ మనం ఎదటివాడిని కించపరిచి అవమానకరంగా మాట్లాడి, బూతులు మాట్లాడి, వ్యక్తిగత ఆరోపణ చేస్తే ఫలితం ఇలాగ ఉంటుందండి. భయపడతా బతకాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వల్ల ఐఏఎస్లు జైల్లో పోయారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఐపీఎస్లు పోతున్నారు. ఐపీఎస్లు కూడా పోతున్నారు. దాంతోపాటు ఇతను కూడా తిరిగిన పాపని రాజకీయ నాయకులు, అతను సలహాదారులకు ఉన్న పాపానికి మంత్రులకి ఎదురు మొత్తం పోతారు. ఈసారి వీళ్ళు సెపరేట్ క్యాబినెట్ ఇవన్నీ ఆఫీసు సచివాలయం అన్నీ పెట్టుకోవచ్చు. అతను సెట్టింగ్ వేసిపోడు కదా, అలాగే ఇతను కూడా ఒకసారి సెట్టింగ్ వేసుకోవచ్చు అక్కడ జైల్లోనే. అతనికి ఆ రకమైన తృప్తి ఉంటుంది. అక్కడే జైల్లో ముఖ్యమంత్రి కింద ఉండొచ్చు అతను. ఈ మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అందులో వాళ్ళతో అతను ప్రత్యేక ఇదే రాష్ట్రం అని అలాగే పిచ్చోడు కదా, ఆ భ్రమలో ఉండొచ్చు అతను. థ్యాంక్ యూ సార్.